ఒకప్పుడు దేవుని బలం మీద ఆధారపడిన వారు, ఒకప్పుడు దేవుని వాక్యం మీద ఆధారపడిన వారు, ప్రార్థన మీద ఆధారపడిన వారు, ప్రభువు మీద ఆధారపడిన వారు, పరిశుద్ధాత్మ మీద ఆధారపడిన వారు. ఖడ్గము వచ్చినా, కరువు వచ్చినా, కష్టము వచ్చినా, శత్రువు వచ్చినా, బాధ కలిగినా, వేదన కలిగినా, రోగం కలిగినా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అని పాటలు పాడిన వారు, యెహోవాను గానము చేసేదము అని అద్భుత రీతిగా కంజర పట్టుకొని తంబురతో దేవుని స్తుతించినటువంటి వారు మరలా ఏం చేస్తున్నారు తెలుసా? కష్టము కలిగిందని, బాధ కలిగిందని, దుఃఖం కలిగిందని, వేదన కలిగిందని, ప్రభువా ఈ వేదన కలగడానికి కారణమేమిటి, ఈ శ్రమ రావటానికి గల కారణమేమిటి? అయ్యా మా అవిధేయత, మా అజ్ఞానమా, మా మూర్ఖత్వమా, క్షమించు తండ్రి. ఆ అజ్ఞానము నుండి నేను బయటికి వస్తాను, ఆ మూర్ఖత్వమును విడిచిపెడతాను, ఆ పాపాన్ని విడిచిపెడతానని దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని దేవుని తట్టు తిరగడానికి బదులు మొండి వారై, బండ హృదయం కలిగిన వారై, దేవుని మీద తిరగబడిన వారై మరలా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఐగుప్తు సహాయమును కోరుకుంటున్నారట. ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యం. చెప్పండి, ఐగుప్తు అంటే ఏంటి చెప్పండి? లోకానికి సాదృశ్యం. నీవు లోకములో నుండి బయటికి వచ్చావు, లోకాశల్లో నుండి బయటికి వచ్చావు, త్రాగుడులో నుండి బయటికి వచ్చావు, విగ్రహారాధనలో నుండి బయటికి వచ్చావు. లోకములో ఉన్న వాటినన్నిటిని విడిచిపెట్టి వచ్చిన తర్వాత మరలా వాటి వైపు ఎన్నడు నీ బ్రతుకులు నీవు తిరగకూడదు. ఆమేన్. మరలా వాటి తట్టు నీ చేతులు చాపకూడదు, మరలా వాటి వైపు నీవు మరలకూడదు, నీ మనస్సు వాటి మీద మరలకూడదు, నీ చేతులు వాటి తట్టు చాపకూడదు, నీ పాదాలు వాటి తట్టు పరుగులెత్తకూడదు.